ఎస్ఐ గారు కాస్త ఫేస్ రైట్ టర్న్ ఇచ్చుకుంటారా? సత్య సత్య వచ్చావా? వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు సత్య. డబ్బులు తీసానని దొంగ అంటున్నారు. నువ్వైనా చెప్పు సత్య. ఎవరు నువ్వు వీడు ఒకటే ముఠానా? మీరంతా పెద్ద దొంగల బ్యాచ్లా ఉన్నారా? మర్యాదగా మాట్లాడండి. తస్సదియ్య, కృష్ణ ఒంటి మీద మరొక దెబ్బ పడిందో ఈ సత్యలో ఉన్న ఆడపులిని చూస్తారు. ఏంటి పోలీస్కి ధమ్కిస్తున్నావా? పోలీసులు అయితే ఏంటి, పైనుంచి ఏమైనా దిగొచ్చారా? అరే రే వస్తారు. ఇప్పుడు నేను చూపించేది చూస్తే అమాంతు కిందకి దిగొస్తారు. చూడండి. కృష్ణ, నీకు తగిలిన దెబ్బలు చూపించమ్మా. తీస్తా. ఒక అమాయకుణ్ణి, మానసికంగా సరిగ్గా లేని వ్యక్తిని మీరు హింసిస్తున్నారని చెప్పి కమిషనర్కి, మీ పైన ఐజీకి, డిఐజీకి అందరికీ ఈ వీడియో పంపిస్తా. సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తా. అప్పుడు మీ అందరి ఉద్యోగాలు పోయి రోడ్డు మీదకి దిగొస్తారు. అమ్మమ్మ, ఆ పని మాత్రం చేయకమ్మా. మాకు తెలియకలా చేసామమ్మా, ప్లీజ్ అమ్మా. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా కృష్ణని వదిలిపెట్టండి. అంతేకాదు, కృష్ణ మీద పెట్టిన కేసుని కూడా విత్డ్రా చేసుకోండి. ఎఫ్ఐఆర్ కాపీ, కృష్ణని రెండు నా చేతిలో పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్తా. రే, ఈ అమ్మాయి చెప్పినట్టు తను తీసిన వీడియోని, ఈ సర్టిఫికేట్ని కనుక సోషల్ మీడియాలో పెట్టిందంటే మనందరి ఉద్యోగాలు పోయి రోడ్డున పడతాం. అనంత్, మనింట్లో ఉండే పెద్దయినా దొంగతనం చేయడమేంట్రా? నాకేం అర్థం కావడం లేదు. ఆ పెద్దయినైతే అలాంటి వారు కాదనిపిస్తుంది అత్తయ్య. అసలు ఆయనకేం అవసరం ఉంటుందని దొంగతనం చేయడానికి? ఆయనకేమున్నా మనమే చూసుకుంటున్నాం. ఆయన మనవరాలు కూడా ఆయనతో పాటే ఉంటుంది కదా. ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది మా. అవునరా, ఆ కిష్టయ్య అయితే దొంగతనం చేయడని నా నమ్మకం. అలాగైతేనేం ఆ కిట్టిగాని దొంగతనం కేసు కింద పోలీసులతో అరెస్టు చేపించాం. లేకపోతే మన గురించే నిజాలు చెప్తాడా? వాడికి ఇదే తగిన శిక్ష. ఈ పాటికి పోలీసులు వాడిని బాగా ఇరగదీస్తుంటారు. అత్తయ్య, అయ్యో బుస్సు, పదండి పదండి పద. త్రిపుర, దొంగతనం చేసిన వాణ్ణి ఇంట్లోకి సరాసరి తీసుకొస్తున్నావేంటి?
అసలు దొంగతనం చేశాడని మేం జైల్లో పెట్టిస్తే వీడసలు బయటికి ఎలా వచ్చాడు? ఇలాంటి వాణ్ణి నువ్విడిపించుకొని రావడం ఏంటక్క? ఆపుతారా? మన ఇంట్లో ఇతను దొంగతనం చేయలేదు. అమ్మా త్రిపుర, వాడే దొంగతనం చేసినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ఆల్రెడీ పోలీసులకు కూడా ఇచ్చాం. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి వాడు దొంగతనం చేయలేదంటే ఎవరు నమ్ముతారు? మావయ్య, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏంటే చెప్తావు? ఈ కిష్టయ్య అసలు దొంగతనమే చేయలేదని చెప్తావా? సాక్ష్యాధారాలు క్లియర్గా ఉన్నాయక్క. అయినా ఇలాంటి తోటమాలిని నువ్వెనకేసుకొస్తున్నావేంటి? వెంటనే ఇతని ఇక్కడి నుంచి పంపించాయి. ఆపుతారా? ఈ కిష్టయ్య దొంగతనమే చేయలేదు. ఆహా, నీకిలా కాదమ్మా. ఇదిగో చూడు. చూసావు కదా, మన ఇంట్లోకి వచ్చి కిట్టయ్య డబ్బులు ఎలా తీసుకెళ్తున్నాడో నీ కళ్ళతో నువ్వే చూసావుగా. ఇప్పటికైనా నిజం తెలుసుకో. నిజం తెలుసుకోవాల్సింది నేను కాదు, మీరు. కిష్టయ్యని ఆ డబ్బులు తీసుకురమ్మంది నేనే. ఏంటక్కా, నువ్వు ఈ కిట్టయ్యని డబ్బులు తీసుకురమ్మన్నావా? అవును గాయత్రి, హాస్పిటల్లో ఒక బాబు చావు బతుకుల మధ్య ఉంటే అతనికి ఆపరేషన్కి డబ్బులు కావాలని నన్ను అడిగితే నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి డబ్బుల కోసం నీకు ఫోన్ చేశాను. కానీ నీ ఫోన్ కలవలేదు. ల్యాండ్లైన్కి కూడా కాల్ చేశాను, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే ఈ కిష్టయ్యకి ఫోన్ చేసి డబ్బులున్న ప్లేసు, తాళాలు ఎక్కడున్నాయో అన్నీ చెప్పి ఆ డబ్బులు తీసుకురమ్మని చెప్పాను. ఏరా అనంత్, నేను చెప్పాను కదా ఆ పెద్దాయన దొంగతనం లాంటి చెడ్డ పనులు చేయరు అని. నేను చెప్పిందే నిజమైంది.